స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్తే. ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నిన్నటి నుండి వైన్స్ టెండర్ల మీద మునుగోడు నియోజకవర్గానికే కొత్త నియమ నిబంధనలు తెచ్చిండ్రు. అవి ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే, మునుగోడు నియోజకవర్గ ప్రజలు వేరే చోటుకి వెళ్ళి బతకలేని అంత విడ్డూరంగా ఉన్నాయి. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు ప్రజల పట్ల, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అంతా అమలు చేయించండి. దాని భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతిస్తాం. కానీ ఒక మునుగోడు నియోజకవర్గంలోనే మీరు కొత్త రూల్స్ తేవడం వలన మునుగోడు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 2.5 లక్షల ఓటర్లలో 1 లక్షకు పైగా ఓటర్లు హైదరాబాద్ మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నాం. మరి అట్లాంటి మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఇతర నియోజకవర్గాల్లో బతకకుండా చేస్తున్నావు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల. ఇవాళ పక్క నియోజకవర్గం వాడు వచ్చి పక్క మండలం వాడు వచ్చి ఇక్కడ టెండర్లు వేయద్దని అంటే మరి మనం పోయి వేరే దగ్గర బతకలేమా? మీరు కూడా చేస్తున్నారు కదా ఇతర రాష్ట్రాల వ్యాపారాలు. ఆలోచన చేయండి. మీరు ఏదో మీకు మంత్రి పదవి రాలే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అక్కసును మునుగోడు ప్రజల మీద రుద్దకండి. ఇంకోటి, మీరు ఏ ఎన్నికల్లో పోయినా కూడా మద్యం లేకుండా అయిన చరిత్ర ఉందా మనకు? మద్యాన్ని ఏరులై పారించినాం. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీరు మద్యం ఏరులై పారిస్తారని మునుగోడు ప్రజలు ఎవరిని కలిసినా చెప్తారు. నిజంగా మీకు ప్రజల ఆరోగ్యాల పట్ల, ప్రజల ఆర్థిక స్థితిగతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, రాచకొండ శివాలయం దగ్గర పోదాం. శివయ్య మీద ఒట్టేసి మీ కార్యకర్తలను కూడా తీసుకొని రండి. మేము రాబోయే ఎన్నికలలో ఇక మద్యం పంచము, మేము డబ్బులు వంచము, ఎన్నికలు 0 బడ్జెట్ పాలిటిక్స్ పోతామని చెప్పండి. కాబట్టి మీకున్న ఇంటెన్షన్ని ప్రజల మీద రుద్దొద్దు. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు స్వాగతించదగ్గట్టే ఉన్నాయి. ప్రజల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆలోచించే నిర్ణయాలే ఉన్నాయి. కానీ అది రాష్ట్రం అంతా అమలు చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మీ ముఖ్యమంత్రికి చెప్పి ఆ గెజిట్ మొత్తం స్టేట్ మొత్తం మీరు చెప్పిన నియమ నిబంధనలతోటి ఆ గెజిట్ రిలీజ్ చేయించవచ్చు కదా. అదేవిధంగా నోటిఫికేషన్ వేయించవచ్చు కదా. ఒక మునుగోడుకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల ఎమోషన్స్ తోటి, ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడొద్దు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.